నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కృష్ణంరాజును అరెస్ట్ చేశారు. మరి కృష్ణంరాజు నేను చంద్రబాబు పైన అదేవిధంగా టీడీపీ పైన తీవ్ర వ్యతిరేకిని, సో అందుకే నన్ను సాక్షి డిబేట్కి పిలిచేవారు. ఆ విధానంలోనే నాకు కొమ్మినేని శ్రీనివాస్తో అనుబంధం ఏర్పడింది అంటూ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, మొత్తానికి సాక్షి ఛానల్తోనే నాకు గుర్తింపు లభించింది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇప్పటికీ కూడా ఆయనలో పశ్చాత్తాపం కనిపించకపోవడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సాక్షి ఛానల్ ద్వారానే నాకు గుర్తింపు లభించింది. నేను చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పైన ఎప్పుడు వ్యతిరేకిస్తాను, అందుకే నన్ను ఈ డిబేట్స్కి పిలిచేవాళ్ళు. సో కొమ్మినేని శ్రీనివాస్తో కూడా అటువంటి అనుబంధం ఏర్పడింది దీనివల్లే అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, మొత్తం పోలీస్ విచారణలో పోలీసులు కూడా చెప్తున్నారు ఆయనలో అసలు పశ్చాత్తాపం కనిపించట్లేదు. మహిళల పైన ఇంత అసహ్యకరంగా జుగుత్సాకరంగా వ్యాఖ్యలు చేసి ఇంకా పశ్చాత్తాపం కనిపించకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఈయనకి గుర్తింపు కావాలి, వాళ్ళకి చంద్రబాబు అని తిట్టేవాళ్ళు కావాలి. ఆ రెండు కలిసిన అది మీ ఇద్దరు ఉభయ లాభం, అది మీ ఇద్దరికి. దానికి మీరు పూర్తిగా మీ గుర్తింపు అక్కడికి సాక్షి టీవీలో కూర్చోవడం వల్ల మీరు అందరికి కనిపించారు. మీరు బయట ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత మీ ఓటం తేడాగా ఉంది, కానీ మరి సాక్షిలో నుండి జుట్టు గిట్టు అంత బాగా కనపడుతుంది. మరి ఏటో తెలియదు, మరి ఏం చేశారో. అలా ఏదైనా గ్రాఫిక్స్ అయినా పెట్టారేమో తెలియదు, కానీ మరి జుట్టు క్రాఫ్ దూకుంటాం అన్నీ బాగానే కనపడ్డాయి. బయటకు వస్తే మళ్ళీ అక్కడ మడాడవల దగ్గర ఇప్పుడు యానం దగ్గర కొన్ని లంకలు ఉంటాయి. ఆ లంకల్లాగా చాలా వరకు ఖాళీగా ఉంది పైన నెత్తి మీద చూస్తుంటేనే. అంటే వ్యక్తుల్ని మనం బాడీ షేమింగ్ చేయకూడదు అనుకుండా, అంటే మరి అతను మాట్లాడిన మాటలను బట్టి అతను ఏమైనా అనొచ్చు, మనకు హక్కు ఉంటుంది. సరే, నీకు ఆయనకి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి డెఫినెట్గా అనుబంధం ఏర్పడి ఉండొచ్చు. ఎందుకంటే రోజు ఇంక మీకు ఎవడొస్తాడు సరైనోడు? సాక్షి టీవీకి నెక్కచ్చిగా ముఖం మీద మాట్లాడగలిగిన వాడిని ఎవరిని మీరు ప్యాకేరు. ఈ వన్ సైడ్గా మాట్లాడే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, అసత్య విష ప్రచారాలు చేసే వాళ్ళని, ఎంత మాట అయినా సరే అత్యంత నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడిన వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అంటే మామూలుగా భౌతిక శాస్త్రంలో సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. భౌతిక శాస్త్రంలో అది సూత్రం. కానీ ఇక్కడ ఈ రాజకీయంలో సజాతి ధ్రువాలు అంటే స్వభావం ఏకభావజాలం ఉన్న వాళ్ళందరూ ఒకే గూటి చేరతారు. అంటే పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్ళు, సమాజం మీద ద్వేషం ఉన్నవాళ్ళు, మానసికంగా రోగం ఉన్నవాళ్ళు, అవి బయటికి కనపడవు. ఆ లక్షణాలు ఏమి బయటికి కనపడవు, మామూలుగా నార్మల్గానే కనపడతారు వాళ్ళు. సడన్గా వాళ్ళు వికృత రూపం వస్తుందన్నమాట. దాన్ని పిక్చరైజ్ చేసి మైక్రోస్కోప్, దాన్ని చూసి మైక్రోస్కోప్ కట్టేనా ఉందనుకో, తల మీద పాము ఉంటుంది, అసలు తల ఉండదు అక్కడ, అల్లాడుతాను నాలుగీతలు వేసుకుని, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ డెఫినెట్గా చూడండి, లక్ష్మీపార్వతి ఇతను ఇంకా ఇంకా చాలామంది కనపడతారు. అతను ఇంతలో అవునండి, ఒక ఆయన ఎవరు పెద్ద ఆయన వచ్చాడు మొన్న. ఇలాంటి వాళ్ళు అందరూ కూర్చుంటారు. వాళ్ళు ఎంతసేపు అలా కూర్చుని చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు, ఆయన అంతే చంద్రబాబు చంద్రబాబు వీళ్ళు చంద్రనామ జపంలో ఉంటారు. అందుకనే ఆ పుణ్యం అన్న ఉంటుంది వీళ్ళు కొంచెం అన్న. ఇప్పుడు హరిని ద్వేషించే హిరణ్యకశిపుడు హరినామంతో ఉండడం వల్ల కొంత పుణ్యం దక్కింది. ఇప్పుడు వీళ్ళు కూడా చంద్రనామ జపం చేయడం వల్ల కొంత వాళ్ళకి ఫలితం ఉంటుంది. చంద్రబాబు గారు కూడా మంచోడై వదిలేస్తున్నాడు. సార్, ఇక్కడ హైకోర్టు కూడా కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది సార్. ఎప్పుడైతే ముందస్తు బెయిల్కి వెళ్ళారో కృష్ణంరాజు గారు, మీకు 40 years ఈ జర్నలిజంలో ఎక్స్పీరియన్స్ అంటున్నారు, 70+ years మీరున్నారు, మరి ఇన్ని సంవత్సరాలు పెట్టుకుని మహిళల పైన ఇంత జిగుత్సాకరంగా మాట్లాడడమా, అసలు మీకు ఈ నైతిక విలువలు ఏం తెలియదా అంటూ ప్రశ్నించడం కూడా జరిగింది. ఇప్పుడు మనందరం అడిగిన దానికన్నా జడ్జి గారు అలాగా చెప్పి తీసుకోవడానికి మంచి స్లిప్పర్ షాట్ ఉంటుంది. దాన్ని పిల్లలు చెప్పి తీసుకువాడతారు చూసారు, అలాగా టైప్ ఏమని కొట్టారు వాళ్ళు. అయితే మరి అతను ఏమంటున్నాడంటే, దానికి ఇది మీరు ఇందాక అడిగిన ప్రశ్న చెప్పాడు, నాకు ఆయనతో సాన్నిహిత్యం ఉందండి, ఆ మీడియా నాకు గుర్తింపించింది, వాళ్ళకి శత్రువు కాబట్టి చంద్రబాబు అని నేను తిట్టాను, మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోపోయినా, మా ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినా. అంటే మనం ఏమంటున్నాం, నువ్వు ఎలా మాట్లాడుతుంటే నీ ఇంట్లో వాళ్ళు నీ కూడి ఎలా పెడుతున్నారా బాబు, నీతో పాటు ఎలా ఉంటున్నారా ఇంట్లోనూ అని అడుగుతారు కదా. అందుకని దానికి ముందే కవర్ చేసుకుంటున్నాడు జాగ్రత్తగా, తెలివిగా. ఆ విషయంలో చాలా తెలివిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా, వాళ్ళ భార్య గారు ఉంటారు, తల్లి గారు ఉంటారు, చెల్లి గారు ఉంటారు, బిడ్డలు, ఆడబిడ్డలు, కూతుళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, కోడళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటారు. ఇప్పుడు సాధారణంగా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా మిత్రులైనా నా కుటుంబ సభ్యులైనా నేను ఎప్పుడన్నా ఒక లైన్ దాటి కఠినంగా విమర్శిస్తే, మీరు అంత దారుణంగా విమర్శించకూడదేమో చూసుకోండి అని చెప్తారు. నన్ను సజెస్ట్ చేస్తారు, నాకు సూచన చేస్తారు, మీకు అది అంత అవసరం లేదేమో అని కూడా అంటారు ఒక్కొక్కసారి. దానికి నేను ఒక్కొక్కసారి మార్చుకుంటాను. ఒక్కొక్కసారి మనం
మాట్లాడతాం, ఎవరైనా మనిషి ఉన్న తర్వాత కొన్ని గీత దాటడం సహజం. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా ఒక ప్రాంతం మీద, ఒక కులం మీద, ఒక మనుషుల మీద వాళ్ళు ఇదే పనిగా పెట్టుకున్నారు. ఒక వ్యక్తుల మీద వాళ్ళు మాట్లాడడం మొదటి నుంచి మాట్లాడతారు. దానివల్ల చేదు ఫలితం ఎదురైనా, చేదు అనుభవం ఎదురైనా వాళ్ళలో మార్పు రాలేదు, పశ్చాత్తాపము, పరివర్తన కలగలేదు. సార్, ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ని, కృష్ణరాజుని ఇద్దరిని కలిపి పోలీస్ కస్టడీకి కోరుతున్నారు. ఇప్పుడు పోలీస్ కస్టడీకి అనుమతిస్తే వీళ్ళు అసలు మొత్తం దీని వెనుక ఉన్న కుట్రను బయటపెట్టే అవకాశం ఏం చెప్పరండి. వాళ్ళు కట్టు బానిసలు జగన్మోహన్ రెడ్డికి. అదే అతని బలహీనత కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక వీళ్ళైనా జగన్మోహన్ రెడ్డి చేయమన్నాడు మాకేం తెలియదు అన్నారు అనుకో, వీళ్ళు బయటకు వచ్చినా కానీ బతకలేరు కదా, ఆడు రాక్షసుడు కదా. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డికి అసలు వాస్తవాలు చెప్పినోడికి రక్షణ కల్పించాలి. వీళ్ళు ఎంతమంది కానీ కల్పిస్తారు. అతను మామూలు వాళ్ళ బాబాయిన ముక్కలుగా నరికేసి హార్ట్ అటాక్ వచ్చిందండి అంటున్నారు. వాళ్ళు కళ్ళ ముందు రక్తపు మడుగులో పడిపోయిన వాడిని గుండెపోటు వచ్చిందని చెప్పారు. ఎంత గుండెలు తీసిన పొంటలు వాళ్ళకి భయపడరా? ఎవడన్నా భయపడాలి. వాళ్ళ చేతులు ఎలాంటి ఉన్నారు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. మాట్లాడితే పీక్కోసిపోతాడు. ఏం చేస్తారా? తర్వాత లబోదీపం అని ఎడుతుంది. దానికి భయపడుతూ ఉంటారు వాళ్ళు కదండి. అంటే ఇప్పుడు నిజం చెప్పడానికి కాదు, నిజం చెప్తే ఏమవుద్ది అనేటువంటిది. ఇప్పుడు అతను ఏమన్నాడు, రాజకేశ్ రెడ్డి నేను ఏదైనా చెప్తే అదే ఆఖరి రోజు నాకు అన్నాడు. అతని గురించి ఏమైనా చెప్తే నా పని అయిపోయినట్టే అన్నాడు. ఆ భయాన్ని పెట్టగలిగాడు అతను. అందుకు నేను ఏం చేయాలంటే అతన్ని మూసేసి ముందు మిగతా అవన్నీ చేయాలి. ఇందులో ఆ విషయంలో ప్రభుత్వం వైఫల్యం అది. ఇప్పుడు మీకు ఇతని వల్ల ప్రాబ్లం ఉంది, అతన్ని పట్టుకోవడానికి వీళ్ళందరినీ అడుగుతుంటే వాళ్ళు చచ్చినా చెప్పరు. అతనే మూసారు, ఓరు బాబు ఆడనే మూసారు, ఇంకేముందని చెప్తారు. అది చేసుకోవాలి వాళ్ళు. దీన్ని సూచనగా తీసుకోవాలి వాళ్ళు. దీన్ని సలహా అంటే ఫ్రీగా ఇస్తున్నా కావడానికి నేను ఫ్రీగా సలహా ఇవ్వను ఎవరికన్నా, వినను కూడా. అయినా సరే ఓ సూచన చేస్తున్నాం, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. ముందు అతను మూసేయాలి, కారణం లేకుండానే మూసేయాలి. అసలు మీరు ఏమీ చూపించక్కర్లేదు, మీరు మూసేసి అప్పుడు దర్యాప్తు చేయండి, ఎవడు కాదంటాడు చూద్దాం. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది పాలన గురించి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి కాదు, రాజకీయ ముసుగుతో ఆటలు ఆడుతున్నారు, ఫస్ట్ ఆ రాజకీయ ముసుగును తొలగించాలనుకుంటున్నాము అంటూ. అంటే త్వరలోనే చర్యలు ఉన్నాయంటారా? ఆరోపుడు నిన్న మొన్న గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. నేను అనేది ఏంటంటే మూలకారకుడు, అసలు నిందితుడు, ప్రధాన నిందితుడు, సూత్రధారి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ. దేనికైనా సరే, సాక్షికి సంబంధించిన లేకపోతే రాజకీయానికి సంబంధించిన అవినీతి అయినా, అక్రమమైన, అరాచకమైన వాళ్ళే సెంట్రిక్ పాయింట్. వీళ్ళందరూ పాత్రదారులు. ఇప్పుడు పాత్రదారులు అందరినీ వీళ్ళు ఎలక్ట్ చేశారు, అందరిని ఐడెంటిఫై చేశారు, లోపల పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు. అంటే ఒకేసారి అందరికీ జరగదు. నేనేమంటున్నానంటే ముందు జగన్ మూసేయండి. సాక్ష్యాధారం లేకుండా మూసేస్తే కోర్టులు వెసులుబడి తెచ్చుకుంటే ఇంకో దాంట్లో మూసేయండి. మళ్ళీ బయటికి రాకుండా మూసేసి కంటిన్యూగా చేయండి. ఏమవుద్ది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో తీసుకోండి. ఎక్కడికక్కడ జిల్లా ఎస్పీ పార్టీ కేడర్ అని నోరెత్తుడు మొహం పగలగొట్టండి. ఈ విషయం కొంచెం దౌర్జన్యంగా, దుర్మార్గంగా, చట్ట వ్యతిరేకంగా చేస్తే కూడా ప్రజలు రక్షిస్తారు. ఇది మీరు గమనించలేకపోతున్నారు. ఆ పాము ఉంది, ఎవరిని పడితే ఆయన కరుతుంది. ఆ పాముని ఏదో చేయాలి. లేకపోతే కుక్క ఉంటుందండి ఊళ్ళో, అది ఊరకొక్క దుక్కలాగా ఇంతలా బలిచి ఉంటుంది. దొంగలు గట్ట కాపలాగా అవుతుందని అనుకుంటాం కాదు. మిమ్మల్ని కూడా సినిమాకి వెళ్ళి వస్తుంటే రాత్రి పిక్కటేసుకుంటుంది అనుకో, ఏం చేస్తారు? చీచి అన్నా పోతలేదు, కర్ర ఇచ్చి కొడితే ఇంకా మీదకి వచ్చేస్తుంది. కొన్నాళ్ళు పోయిందో దానికి ఇంకో 4 కుక్కలు పోగేసుకొచ్చింది. ఆ వీధిలో సైకిల్ మీద వెళ్ళినా, బండి మీద వెళ్ళినా మీ వెనకాల పడిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మున్సిపాలిటీ వాళ్ళకి ఎగేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళకి ఎగేస్తారు, మేము తీసుకెళ్ళకుండా బాబు అమలుగారు వాళ్ళు గొడవ చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో రకంగా మీరే కానిచ్చేస్తారు. అదే చేయాలి. ఇక్కడ దీన్ని చట్ట ప్రకారం వెళ్ళి లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టి గడ్డం కింద బెల్ల ముక్క పెట్టి కోర్టు వారు మీరు చెప్పండి అంతానంటే ఏం అవ్వదండి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో 53 రోజుల పాటు ఈ వ్యవస్థలు ఎలా స్పందించినాయి అలాగే స్పందించాలి అని డిమాండ్ చేయండి. మీరు ఒకసారి కట్టలు తెంచుకుని బయటకు రావాలా. కొన్ని చెలియలు కట్టలు ఉంటాయి, వాటిని బ్రేక్ చేసుకుని రావాలి. ప్రజా ప్రయోజనాల నిమిత్తం, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ప్రజలే రాజులు. రాజద్రోహం చేస్తున్నారు వాళ్ళు, రాజుకు అన్యాయం చేస్తున్నారంటే ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఆ విషయంలో మీరు కఠినంగా వ్యవహరించాలి. అది జరిగితే మొత్తం సెట్ అయిపోద్ది. డైవర్షన్లని, అదని, ఇదని ఏమి ఉండవు. ఇంకా అవునురా డైవర్షన్ ఏంటి అలా అంత డేర్గా మాట్లాడగలగాలి. అంతే. ముఖం మీద కొట్టినట్టు చెప్పాలి. డైవర్షన్ ఏంటి చెప్పు, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డేట్ చెప్పు, వేస్తాం, నిన్ను కూడా వేస్తాం అని చెప్పాలి. ఎందుకంటే మీరు చేసేది మంచి కోసం, దుష్ట శిక్షణ మీరు చేసేది. కాబట్టి ఎవడు తప్పు పట్టడు, దేవుడు కూడా సంతోషిస్తాడు. ఒకవేళ ఇటువంటి వాటి మీద నమ్ముకున్న వాళ్ళు కూడా మీరు ధర్మాన్ని కాపాడుతున్నారు, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.
మరి తక్షణమే జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు అవినీతులు అన్నీ బయటకు వస్తాయని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.